నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత చేశారు. పార్లమెంటులో మరియు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి దీన్ని చట్టబద్ధంగా చేసినందుకు ముందుగా గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దేశంలోని 11 రాజకీయ పార్టీలు మన అమరావతికి మద్దతు తెలిపినాయంటే అది సామాన్యమైన విషయం కాదు. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే మద్దతు తెలిపినాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. అదేవిధంగా 29,000 మంది రైతులు ఒక వ్యక్తి మాట నమ్మి ఒక వ్యక్తి మీద విశ్వాసంతో 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినారంటే అది ప్రపంచంలోనే ఎక్కడ జరగకపోదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వారి నమ్మకానికి నిలబెట్టుకుని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం మారడము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతిని రాజీనామా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి అమరావతి రైతులను అందరినీ మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మొదట అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ లో మరియు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి దానిని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలను సహకారం తీసుకొని ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజీనామా చేసినందుకు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కేవలం దేశంలో ముగ్గురు ఎంపీలు, అది కూడా వైసీపీ పార్టీకి చెందిన 3 ఎంపీలు మాత్రమే ఈ బిల్లుకు వ్యతిరేకం చేశారంటే ఈ సందర్భంగా మనం అందరము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమంటే వైసీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకము. వారు అమరావతి ఎక్కడైతే కనుక అమరావతి అభివృద్ధి చెందుతాదో మాకు వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవనే ఒక భయం వాళ్ళలో ఏర్పడినందుకు దీనికి మొదటి నుంచి వ్యతిరేకత చేస్తూ 3 ముక్కలు అనుకుంటా, 3 ఆటలు అనుకుంటా, 3 రాజధానులు అనుకుంటా కాలయాపన చేశారే తప్ప గత 5 సంవత్సరాలలో వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతికి చేసినది ఏం లేదు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఈ అమరావతిని టచ్ చేయాలంటే షాక్ కొట్టే విధంగా దీని జోలికి ఎవరు రాకుండా చట్టబద్ధత చేసినందుకు ఈ సందర్భంగా బనియానపల్లి నియోజకవర్గం తరఫున గౌరవనీయులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మరియు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పార్లమెంట్ అసెంబ్లీలో ఆమోదించ చేసి పార్లమెంటులో చట్టసభల్లో పెట్టి దాన్ని అమరావతి రాజధానిగా తీర్చిదిద్దినారు. కాబట్టి దీనికి మనము చంద్రబాబు నాయుడు గారికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మా బనగానపల్లి పట్టణం తరఫున మరియు బీసీ జనార్దన్ రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో అంకిత భావంతో ఆ రాజధాని అమరావతిని చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల పార్టీ ఓడిపోవడం జరిగినది. తర్వాత వైసీపీ పాలన వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు రాజధానిలో 3 ముక్కలాట, అంటే ఈ 3 రాజధానులు చేయాలనే ఏదో కాలయాపన చేయాలని దేశం 3 రాజధానులు, ఒకటి హైకోర్టు పెట్టాలా, ఒకసారి ఈడ పెట్టాలా, 3 అడ్డవులు చేయాలా. ఇప్పుడు కూడా రాజధాని చేసిన తర్వాత కూడా కేంద్రము చట్టసభలు ఆమోదించిన తర్వాత కూడా ఆయన ధోరణి ఎట్లుందంటే సినిమా డైలాగులు చెప్పినట్టు సినిమా ఇది మావి గన్నట మా 3 ఊళ్ళను 3 పేర్లు పెట్టుకొని బాగున్నట్టు ఎట్లా ఉందంటే అతనికి కొంచెం కూడా రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద అభిమానం అనేది లేదు. అందుకే దేవుడు పోయినసారి 11 సీట్లు ఇచ్చి వాళ్ళకు ఎంతో గౌరవించినాడు. అందుకు మరి ఒకసారి ఈ తరఫున అంతా మన బనగానపట్నంలో పండగ వాతావరణం నెలకొంటుంది. అదే కాక అమరావతి రైతులు కూడా ఎంతో ఉత్సాహంతో పండుగ జరుపుకుంటున్నారు. దీని ద్వారా మన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి తరఫున మరి ఒకసారి కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.